won it. The newspaper reported the 1410 order. That wasn't clear, and it said ORS can be used, but they have given a clarification today, and we have won it. చూస్తే కానీ నాకు నిజంగానే ఏంటి అసలు మన ఆరోగ్యం ఇంత పాడైపోతుంది అన్నట్లు అనిపించింది. మీ యుద్ధం చాలా ఎక్కువగా అనిపిస్తుంది దీంట్లో. చాలా చాలా సంవత్సరాలు బట్టి హెల్త్ మినిస్ట్రీకి, సిడిఎస్ఈఓకి, ఎఫ్ఎస్ఎస్ఐకి రాసిన లెటర్స్ ఇవి. ఏంటంటే మనకి వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు మనం కోల్పోయే లవణాలని, నీటిని నింపటానికి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఫార్ములా ఇచ్చింది, ఓఆర్ఎస్ ఫార్ములా. దాన్ని WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అంటారు. సో వాంతులు విరోచనాలప్పుడు మనం చక్కగా అవి ఇస్తే కనుక బిడ్డలు తొందరగా కోలుకుంటారు. బిడ్డలేంటి, పెద్దాళ్ళైనా చిన్నాళ్ళైనా, షుగర్ పేషెంట్లైనా, ఎవరైనా కానీ. ఏమైందంటే కొన్ని కంపెనీలు తెలివిగా వాళ్ళకి పేర్లు ORSL, ORSL, ఓకే, రిబెలాన్స్ విత్ ORS. ఇందులో ORSఏ మీకు ప్రామినెంట్గా కనపడుతుంది. ఇలా పేర్లు పెట్టుకొని WHO రికమెండెడ్ ఫార్ములా ORS చూస్తే మీకు 100 మిల్లీకి 1.35 గ్రాము చక్కెర ఉండాలి. ఆ చక్కెర కరెక్ట్గా సోడియం అనే లవణాన్ని బాడీలోకి సమానంగా తీసుకెళ్ళి మనకి నీరు, లవణాలు కోల్పోయి సరి సమానంగా కరెక్ట్ చేస్తుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ORS అని పేరు పెట్టుకుని ఇందులో చక్కెర అక్కడ 1.35 అంటే 1.35 ఉండాలి, ఇందులో 12 గ్రాములు ఉంది. 12 అంటే ఆల్మోస్ట్ 10 రెట్లు. ఇందులో 9 గ్రాములు ఉంది, రిబెలాన్స్ విత్ ORS అని. ఓకే, అంటే ఆల్మోస్ట్ 8 రెట్లు ఉంది. ఓకే, ఇప్పుడు మాజాలో ఎంత ఉంది, 10 గ్రాములు ఉంది, దాంట్లో తక్కువ ఉంది. వాళ్ళు అంటే ఆల్మోస్ట్ మాజా ఇస్తున్నట్టు. సో వాంతులు విరోచనాలు అప్పుడు మీరు మాజా ఇస్తారా, మోషన్స్ పెరిగిపోతాయి, డీహైడ్రేషన్ పెరిగిపోద్ది. ఎందుకంటే ఎక్స్ట్రా చక్కెర ఏం చేస్తుందంటే పేగులోకి నీళ్ళని లాగేసి ఇంకా ఇంకా విరోచనాలు అవుతాయి. అసలే డీహైడ్రేట్, మళ్ళా రక్త నాళాల్లో కూడా ఎక్కువ నీళ్ళని లాగేసి ఇంకా డీహైడ్రేట్ చేస్తాయి. సో షుగర్ పేషెంట్లకు ఇంకా ప్రమాదం. కానీ తెలియక పాపం వాళ్ళు లోడులు కొద్ది కొనేసుకుని ఫార్మసీకి వెళ్ళిన వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇవే అమ్ముతున్నారు. ఈ చీప్, చాలా చీప్ WHO రికమెండెడ్ ఫార్ములా ORS. దీని మీద రాసి ఉంటుంది ఎంత వాటర్లో ఎంత కలపాలని. ఇక్కడ మీకు WHO రికమెండెడ్ ఫార్ములా అని ORS రాసి ఉంటేనే మనం కొన్ని అవే వాడాలి యాక్చువల్గా. ఓకే, ఈ మధ్య అవి కూడా టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి. ఓకే, చాలా కంపెనీలు టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి కొంచెం ఈజీగా ఇవ్వటానికి. కానీ బట్ WHO రికమెండెడ్ ఫార్ములా ORS మాత్రమే ఇవ్వాలి వాంతులు విరోచనాలప్పుడు. కానీ అయినా ఎంత చెప్పినా వాళ్ళ పేరు మార్చుకోలేదు. నేను 4 సంవత్సరాల నుంచి లెటర్స్ రాస్తున్నా. April 8, 2022లో FSSA ఆర్డర్ ఇష్యూ చేసింది వీళ్ళని పేర్లు మార్చుకోమని. 2 నెలల్లో ఆర్డర్ మారిపోయింది. మీరు పేర్లు కంటిన్యూ చేసుకోండి కానీ కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని రాయండి అని చెప్పారు. సో ఇది దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని ఇక్కడ రాశారు. ఎవరికి కనపడుతుందా? మీరు చదువుతారా కొట్టుకెళ్తే? మీరు చదువుతారా షాప్కి వెళ్తే? దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS. చదువుకున్నాళ్లే చదవరు, మరి చదువు లేని పేద ప్రజలు వాళ్ళు ఉన్న డబ్బులంతా ఒక ప్యాకెట్ ఇచ్చేసి వాళ్ళ పిల్లాడికి ఇంకా మోషన్స్ ఎక్కువైపోయి పిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు ఇండియాలో. డయేరియా వల్ల ఎంతో మంది పిల్లలు, ముఖ్యంగా 5 ఏళ్ల పిల్లలు చాలా మంది చచ్చిపోతారు. మన దేశంలో అలాంటి చావులకు కారణంలో ఇది మూడో నంబర్లో ఉంది డయేరియా. సో మరి ఇది ఇవ్వటం. సో ఈ డిస్క్లైమర్స్ వచ్చినాయి కదా అని ఇప్పుడు డిస్క్లైమర్ అని అనౌన్స్ చేస్తున్నారు. సో ప్రజలు కొంత అవగాహన వచ్చేసరికి ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సైలెంట్ డీహైడ్రేషన్ అని ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టారు. అంటే ఏంటి అసలు అలాంటిది లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఆఫీసుల్లో కూర్చున్నప్పుడు అది మీకు నీరసం వస్తుంది, మీకు జ్వరాలప్పుడు మీకు లిక్విడ్స్ అవసరము, మీరు డీహైడ్రేషన్ లో ఉంటారు కాబట్టి తాగండి అంటున్నారు. అంటే నువ్వు షుగర్ వాటర్ తాగు అంటున్నారు. ఇందులో కొంచెం సోడియం ఉంటుంది ఒప్పుకుంటాను,
కానీ మీరు ఇంట్లో మజ్జిగ, సూపు, చక్కగా కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్ ఫ్రెష్గా పిండుకొని తాగండి. ఇలా 5 స్పూన్లు చక్కెర, ఈ ప్యాకెట్లో ఎంత చక్కెర ఉంటుంది? ప్యాకెట్లో 5 టీ స్పూన్లు చక్కెర ఉంది, ఇందులో 4 టీ స్పూన్లు చక్కెర ఉంది, మాజాలో 4 టీ స్పూన్లు చక్కెర ఉంది. సో ఇవా మీరు ఇచ్చేది, ఇవా మీరు రికమెండ్ చేసేది? అది చాలదన్నట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు ఇవి ఇవ్వండి మీరు జ్వరాలప్పుడు అని. వాళ్ళకి ఎంత ధైర్యం అండి? ఓఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు, డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళి వీటిని అడ్వర్టైజ్ చేయమంటున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గరికి వెళ్ళి ఇది ఆర్సెల్ అని ఇప్పుడు అనిపిస్తున్నారు అనమాట. ఓఆర్ఎస్ఎల్ ని ఆర్సెల్ అనిపించి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, జ్వరాలప్పుడు ఇవ్వండి. మీరు ఇది సైంటిఫిక్ బేసిస్ అని ఎవరో డాక్టర్ పేరు పెట్టారు కింద, ఆమె మరి ఏం డాక్టరో నాకు తెలీదు.